సజీవులు మృతులు ఎవరు? ఒకసారి చూద్దాం. దేవుని వాక్యం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 31వ వచనం. అబ్రహాం, ఇషాకు, యాకోబు విశ్వాసం బట్టి సజీవులై ఉన్నారు. ఈరోజు అంటే ఎప్పుడైతే యేసు యందు విశ్వాసం ఉంచుతామో, ఎప్పుడైతే దేవుని యందు అంటే మన ప్రభు యందు విశ్వాసం ఉంచుతామో, అప్పుడే యేసయ్య నీ జీవితంలోకి వస్తున్నారు. నీ జీవితంలో వచ్చిందే కాక నీలోని నివాసం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన నీలోని నివాసం చేయాలని నువ్వు ఆహ్వానిస్తే యేసు ప్రభు నీ జీవితంలోకి వచ్చి నీ జీవితంలోనే కాపురం చేస్తారు. నీలోనే ఆయన నివాసం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. నీ హృదయం ఇవ్వట్లేదు. ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తాడో, నా జీవితాన్ని మార్చే దేవుడు మిమ్మల్ని కూడా మార్చగల సర్వశక్తి గల దేవుడు ఆయన జీవం గల దేవుడు ఆయన. ప్రతి బిడ్డ మీద దేవుని ఒక దయా సంకల్పం, ఒక ఉద్దేశం ఉంది. ఈరోజు నేను చెప్తున్న ఆశీర్వాదాలు, స్వస్థతలు ఇవన్నీ ఉన్నాయి, నేను కాదనట్లేదు. కానీ మారు మనసు లేకపోతే నిత్య జీవం లేదు. మారు మనసే లేకపోతే నిత్య జీవం లేదు. ఈరోజు నేను చెప్తున్నా, ఎప్పుడైతే ప్రభువుని యందు విశ్వాసం ఉంచుతారో, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి ఆయన నివాసం చేయడానికి రెడీగా ఉన్నాడు. ఈరోజు నేను చెప్తున్నా, అబ్రహాముకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం నువ్వు అనుభవిస్తావు. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకుంటే అన్ని సుఖాలు వస్తాయని కాదు, కానీ పాలిభాగస్తులు అవ్వాలి కదా. ప్రభు శ్రమల ద్వారా వెళ్ళాడు కదా, వెళ్ళాడే లేదా? కాబట్టి క్రీస్తుతో పాటు శ్రమలు పొందుతున్నాం. ఆ శ్రమల ద్వారా మనము మన ప్రభువుని స్తుతిస్తున్నాం. ఆ ఒక్కటి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, నువ్వు దేవుడు సజీవులకే దేవుడు కానీ మృతులకి దేవుడు కాదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలోని రాసి ఉంటుంది, పాపము చేయు ప్రతివాడు మృతుడే. ఈరోజు మన జీవితాల్లో ప్రతి క్రైస్తవుల్లోని జీవంగా జీవిస్తున్నావా, పాపములో జీవిస్తున్నావా? జీవం ఉందా? నువ్వు జీవిస్తున్నావు కానీ ఇంకా పాపములోనే జీవిస్తున్నావు. ఇంకా జీవిస్తున్నావు కానీ ఆ టీవీ సీరియల్తోనే ఉన్నావు. ఇంకా జీవిస్తున్నావు కానీ ఈ లోక సంబంధం ఆలోచనలే ఉన్నాయి, కానీ నీకు మారు మనసు అనేది లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే విరిగిన నలిగిన హృదయముతో ఆయన సన్నిధానములో వెదికినప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో ఆయన నింపి, ఆయన శక్తితో, దేవుని ఆత్మశక్తితో నింపినప్పుడు శ్రమ వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా ప్రతి ఒక్కటి ప్రయాసపడి భారమోసుకు సమస్త జనులారా నా యొద్దకి రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మీరు ఎందుకు ప్రయాసపడుతున్నారు? భారం మీరే ఎందుకు మోస్తున్నారు? మీకు ఏ కష్టాలు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, అప్పులతో ఉన్నారా? ఇవన్నీ తీర్చగల సమర్థుడు మన దేవుడు ఆయన. మొట్టమొదటిగా నీ హృదయము ఆయనకి అర్పించు. మనము జీవం గల దేవుణ్ణి మనం ఆరాధించే దేవుడు ఆయన. నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా జీవిస్తున్నాడు. ఈరోజు నేను చెప్తున్నాను, ఇంకా
నేను నమ్ముకున్నాను 10 సంవత్సరాలు అంటే, ఇంక నువ్వు మృతిలోనే జీవిస్తున్నావు గానీ జీవం లేదు. నేను ఈ 20 సంవత్సరాలు బాప్తీసం తీసుకున్నాను అంటున్నావు గానీ, ఇంక జీవం లేదు నీలోని. ఆ జీవము ఇవ్వడానికే 2000 సంవత్సరాల క్రితము మన ప్రభువైన యేసు క్రీస్తు ఈ భూలోకానికి వచ్చి నీ కోసం, నా కోసం, ఈ భూలోకములో ప్రతి మానవుడి కోసం ఆ కలవరిలో నీ కోసము రక్తము కార్చి, నీ కోసము ప్రాణం పెట్టి 3 దినాన్ని సజీవుడిగా తిరిగి లేచాడు. ఎవరి కోసము? మన కోసం ఆయన. ఆ పరలోకం రాజ్యం విడిచిపెట్టి తండ్రి అయిన దేవుడు ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి నీ పాపము, నీ శాపము, నీ దరిద్రత అంతా అమూల్యమైన రక్తం, యేసు రక్తములో నువ్వు కడగబడితే, మారు మనసు పొందితే, దేవుని ఆత్మశక్తితో ఆయన వాగ్దానం చేసే దేవుడు, నా ఆత్మని మీరు పొందుకునుడి. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నువ్వు పొందుకుంటావో నువ్వు దేవుణ్ణే స్తుతిస్తావు. కానీ ఎల్లప్పుడూ ఇక్కడ నువ్వు స్తుతించినప్పుడే ఆ జీవ మార్గం మనకి అనుగ్రహించాడు. ఇక్కడే జీవం లేదు, ఇక్కడే మృతులములో ఉన్నావు, ఇంకా నువ్వు పాపములోనే జీవిస్తున్నావు. కానీ ప్రతి మనుషుల్లో బలహీనతలు ఉంటాయి. కానీ మన ప్రభు దగ్గర, ఆయన పాదాల దగ్గర మనం ఒప్పుకున్నప్పుడు ప్రతి పాపాన్ని ఆయన నమ్మదగిన దేవుడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎంత ఘోర పాపివైనా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు మారు మనసు పొంది నిత్య జీవానికి ఆయన సిద్ధపాటు చేస్తున్నాడు మనల్ని. సమయం లేదు, ఇంకా ఆయన ఎప్పుడు పిలుస్తాడో నిన్ను తెలియదు. కానీ మనము రెడీగా ఉండాలా. ఎందుకంటే మనం రెడీగా లేకపోతే ఆయన సమయము దేవుడు మనకి ఇస్తున్నాడంటే నువ్వు మారు మనసు పొందుతావని దేవుడు మనకి సమయం ఇస్తున్నాడు. మారు మనసు లేకపోతే ఆ నిత్య జీవం మనకు పొందుకోలేకపోతున్నాం. నేను ఒకటే చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి దినము ప్రార్థన, ఒక అరగంట గంట సేపు ప్రార్థన, దేవుని ఆత్మ ద్వారా నువ్వు ప్రార్థన చేసినప్పుడు, దేవుని ఆత్మ ద్వారా దేవుని వాక్యం చదివినప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరు సజీవులు? నువ్వు దేవుని స్తుతిస్తున్నావంటే నువ్వు దేవుని ఆత్మ కలిగి ఉన్నావు. దేవుని ఆత్మ కలిగి ఉన్నవారే దేవుని స్తుతిస్తారు. స్తుతించట్లేదంటే ఆయన చేసిన మేలన్నిటికీ, ఈరోజు నేను చెప్తున్నా, ఈ ఆరోగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు, ఈ ఆయుస్సు దేవుడు మనకి దినము ఇస్తున్నాడంటే దేవుడిచ్చే ఉచితమైన ఆయన అనుగ్రహమే కదా. ఈరోజు నేను చెప్తున్నా, మనము జీవిస్తున్నామంటే దేవుడిచ్చిన ఉచితమైన కృపదోరే మమ్మల్ని దేవుడు రక్షించాడు. రిక్వెస్ట్ చేస్తున్నాను, మా కోసము ప్రార్థన చేయండి. మీకోసము మీ ప్రే రిక్వెస్ట్ ఫోన్ నెంబర్ ఉంది, మెసేజ్ ద్వారా కానీ అక్కడ కామెంట్స్ ద్వారా మీ ప్రే రిక్వెస్ట్ పెట్టండి. మీకోసం ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాం. దేవుడు ఈ దినం నుంచి అనుదిన తండ్రి స్వరము కార్యక్రమానికి మీ అందరికీ, ఎంతమంది అయితే ఈ యూట్యూబ్ ద్వారా ఆలకిస్తున్నారో వాళ్ళందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా కోసం చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా, నాకు కొన్ని పదాలు పలకడం రాదు, నా కోసం ప్రార్థన చేయండి అమ్మా. ఎందుకంటే చెప్తున్నాను, ప్రతి దినము తెలుగులోని చదవడము, మాట్లాడడము, ఇంగ్లీషులో చదవడము, మాట్లాడడం, వాక్కు శక్తి కోసము ప్రార్థన చేయండి. ఎందుకంటే
మీ ప్రార్థన మాకు అవసరత ఉంది. మీ ప్రార్థన బట్టే నేను ఇలాగా మీతో మాట్లాడుతున్నా. మీ ప్రార్థనే మాకు సాకారం కావాలి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మా కోసం ప్రార్థన చేయండి అమ్మా. బ్రదర్ అండ్ సిస్టర్స్, థ్యాంక్ యూ. మా కోసం ప్రార్థన చేసినందుకు థ్యాంక్ యూ. మీకోసము కూడా నేను ప్రతి దినము కూడా ప్రార్థన చేస్తా. మీకు ఏ ప్రార్థన అవసరతలు ఉంటే ఫోన్ నంబర్ ఉంది, అక్కడ కామెంట్లోని మీ ప్రార్థన అవసరతలు, మీ ఫోన్ నెంబర్ రాయండి. లేకపోతే నా ఫోన్ నెంబరు ఉంది, దాంట్లోని మీరు చూసుకొని నాకు ఫోన్ నెంబర్ వాట్సాప్ నుంచి పంపించండి. మీకోసం ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాం. రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి దినము అనుదిన తండ్రి స్వరము కార్యక్రమం ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది. మా కోసం ప్రార్థన చేయండి. మీకోసము మేము ప్రార్థన చేస్తాం, రిక్వెస్ట్ చేస్తాం. దేవుడికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రాలు తండ్రి. ప్రభువా యేసయ్య, నీ ఆత్మ ద్వారా మమ్మల్ని మాట్లాడిన విధానం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ప్రభువా, ఈ వాక్యం ఎంతమంది అయితే ఆలకిస్తున్నారో అందరి జీవితాల్లో నూతన మార్పు దయచేసి, నీ ఆత్మ ద్వారా మారు మనసు దయచేసి, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి, నీ కృపతో నింపి, నీ సాక్షులుగా నిలబెట్టి తండ్రి, ఏ అక్కర్లు ఉన్నాయో అప్పులన్నీ తీర్చయ్యా. ప్రభా తండ్రి, కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా ఎంతోమంది ఉన్నారయ్యా. ప్రభా, కుటుంబంలో నీ శాంతి సమాధానం అనుగ్రహించయ్యా. యేసయ్య, నీ కృపతో నింపు తండ్రి. ప్రతి బిడ్డను కూడా తండ్రి యేసయ్య, ఎంతమంది అయితే యూట్యూబ్ ద్వారా ఈ ప్రార్థనలోని తండ్రి ఏకీభవిస్తున్నారో, ఈ ప్రభా ఎంతమంది అయితే ఈ వాక్యం ఆలకించారో వాళ్ళందరి జీవితాల్లో ప్రభా నూతన మార్పుని కలిగజేసి, నీ ఆత్మ ద్వారా రక్షణ మార్గంలో నడిపించి, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి, నీ సాక్షిగా నిలబెట్టి వాడుకో తండ్రి. ప్రతి అక్కర్లు కూడా అక్కర్లన్నీ తీర్చి, ఈ ప్రభా కుటుంబంలో ఏ అక్కర్లు అన్నీ తీర్చి సహాయం చేయ తండ్రి. ప్రతి బిడ్డని పేరు పేరు చెప్పున ఎంతమంది అయితే యూట్యూబ్ ద్వారా చూస్తున్నారో వాళ్ళందరి కుటుంబంలోని నూతన మార్పు కలుగునుగాక, నూతన జీవం కలుగునుగాక. నిశ్చయముగా ఈ దినము నుంచి తండ్రి కుటుంబంలో ఆశీర్వాదం ఇప్పుడే రిలీజ్ చేసిన అతి శక్తి గల నామములో తండ్రి, యేసు క్రీస్తు నామములో తండ్రి, ఆ కుటుంబంలో నూరంతలుగా దీవించునుగాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సావాసము మనకి సకల పరిశుద్ధులకి యూట్యూబ్ ద్వారా ఆలకించిన ప్రతి బిడ్డకి దేవుని కృప ఎల్లప్పుడూ తోడే ఉండుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.